కులదేవత ఆరాధన జరిగి ఎక్కడైతుందో ఆ పిల్లలు బాగున్నారు, అప్పుడు క్యాన్సర్లు లేవు, అప్పుడు ఏమి ఇబ్బందులన్నీ లేవు. ఇంట్లో సరిగ్గా జాబ్ లేకపోయినా ఒక కుటుంబం ఒకే దగ్గరగా ఉండి హాయిగా తిని బతికేది, సంతోషంగా పెద్దలతో పిల్లలతో ఒక ఇల్లు నిండి ఉందంటే తాత తల్లి తండ్రి వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ ఒకే దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు కనీసం భార్యాభర్తలు ఒక దగ్గర ఉండే పరిస్థితి కూడా లేదు. దీనికి కారణం ఏమైంది? కులదేవత యొక్క ఆరాధన లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి అని శాస్త్రం చెప్తోంది. మనం దీనికి ఇలా కాకుండా ఉండడానికి గనక మనం చాలాసార్లు ఆలోచిస్తే, మన తరతరాల నుండి ఆలోచించిన వాటికి కులదేవతను స్మరించి మాత్రమే పూజ చేయడం అనవాయితీగా నడుస్తూ వస్తుంది. కాబట్టి కులదేవత నిర్ణయం అన్నది మన పాతకాలంలో ఈ పంచాయతనంలో ఒక దేవుడైన వాడు మన కులదేవతగా చెప్పబడ్డాడు. గురువుని కలిసి కూర్చున్న స్థాయిలో నేను ప్రతిరోజు ఒక పాయింట్ వింటాను. అయితే పిల్లలు లేరు, పెళ్లి కావడం లేదు, లేకుంటే చదువులు లేవు, లేకుంటే పిల్లవాడు పిచ్చివాడు అయినాడు, లేకుంటే ఈ విధంగా మొదటి లేవుగా. ఇవన్నీ మొదటి లేవు ఇప్పుడే అవుతున్న కారణాలు ఏంటంటే కులదేవత ఆరాధన సరిగ్గా చేయని వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లోనే చూస్తూ ఉంటాం. ఇంట్లో మా అమ్మ కులదేవతను ఆరాధన చేయదు, ఏ పని చేయదు. ఇప్పుడు కూడా కులదేవత తన జీవితం అంతా కూడా కులదేవతని ఆరాధించుకుంటూ ఉండింది, ఆరాధిస్తూనే ఉంది. మేము ఆరాధిస్తున్నాం. మాకు పిల్లలు, మా అందరికీ, మా అరుగుడు అన్నదమ్ములు, కొడుకులు, సంతానం, గవర్నమెంట్ జాబ్ అన్ని ఇలా. నేను అదే ఊళ్ళో వేరే వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళ ఇంట్లో కోటీశ్వర్లు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. కులదేవత ఎక్కడైతే ఆరాధించబడుతూ వాడికి తప్పకుండా ఇల్లు ఉంటుంది, వాడి ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడదు, వాడికి ఉన్న పొలాలు ఆ విధంగానే ఉంటాయి, పొలాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడదు. ఏ దేవతలు అయితే భార్యా సమేతంగా పిల్లలున్న వాళ్ళు ఉన్నారు సాధారణంగా వాళ్ళనే కులదేవతగా నిర్ణయం జరిగింది. కులదేవత లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి ఆరంభమైంది.